హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయని మా మావయ్య వాళ్ళు చార్మినార్ తీసుకెళ్లారు. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. ఒక దగ్గర చూసి ఇంకో దగ్గర కనిపించకుండా కళ్ళు మొత్తం జిల్జిల్మంటూ భలే ఉంది అసలు. అదిగోండి మా బుడ్డది బస్సులో, చూడండి బస్సులో వెళ్ళాము. చూడండి చార్మినార్ అసలు చాలా బాగుంది. అక్కడ డ్రెస్సులు అన్నీ, స్పెట్స్ అన్నీ బాగున్నాయి. అసలు చాలా బాగుంది. చూడండి ఎప్పుడెప్పుడు పైకి వెళ్ళాలని చాలా ఆత్రంగా కూడా ఉంది. అదిగోండి నేను, మా ఆంటీ అంటే ఎవరు అనుకున్నారేమో, మా అత్త వాళ్ళ అమ్మ. పైకి వెళ్తున్నాము. అదిగోండి అటు పైకి వెళ్ళాము. మా బెన్ను చూడండి ఎవరు చెప్పక్కల్లా ఫోజులు అంత మంచిగా ఇస్తాడు. అదిగోండి వెళ్తున్నాము. అక్కడ ఏంటి అమ్ముతున్నారు చూడండి. మొత్తం చార్మినార్ అంటే చాలా బాగుంది. అదిగోండి పైకి వెళ్ళాము. పైన చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, మొత్తం బాగుంది. ఇగోండి మా ఆంటీ తాతగారు చూడండి, ఇది హీరోయిన్ల కన్నా బాగుంటారు. మా మావయ్య ఎప్పుడు వచ్చినా ఎక్కడో ఒక దగ్గరికి తీసుకెళ్తూనే ఉంటాడు పాపం నన్ను. అంత మంచిగా ఇక్కడికి వస్తాం. అందుకే గమనించింది ఏంటంటే అక్కడ చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. అసలు ఎక్కువ ముస్లిమ్సే ఉన్నారు. లోపలికి వెళ్ళాము, పైకి వెళ్ళాము. ఇది ఇంకో సైడ్ ఉంది. అక్కడ ఒక సైడ్ చూపించాం కదా, ఇది ఇంకో సైడ్. చూడండి అక్కడ మక్కా మసీదు కూడా కనిపిస్తూ ఉంది. తర్వాత చూపిస్తాం మక్కా మసీదు. అలా లోపలికి వెళ్ళేటప్పుడు అసలు చాలా మంచిగా అనిపించింది. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, మరి మేము మా ఇంటికి చేరుకోవాలి కాబట్టి చార్మినార్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. ఇది పైకి వెళ్ళడానికి దారి. ఇవన్నీ పైకి వెళ్ళాం. పైన నుంచి చూస్తున్నాడు మా వెన్నుబాబు. అదిగోండి అక్కడ పక్కన భాగ్య మహాలక్ష్మి తల్లి గుడికి వెళ్ళాము. అక్కడ ప్రసాదం ఇస్తే మా ఆంటీ ఇద్దరు ప్రసాదం బుడ్డోళ్ళది కలిపి తాతగారి చేతులు వేసి పెట్టేస్తున్నారు. నేను చూడండి నుంచొని చూస్తున్నాను. నేను ప్రసాదం తినేసా. అలా మంచిగా ఫోటోలు దిగేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇదేమో బిర్లా టెంపుల్కి వెళ్ళాం. పైకి వెళ్తున్నాం. చూడండి చాలా ఎత్తులో ఉంది. అసలు అప్పటికి చాలా సఫర్ అయిపోయాం. వీడియో తీసేది నేనే, మా అన్నయ్య, తాతగారు, మా మావయ్య కూడా ఉన్నాడు. చూడండి బుడ్డోళ్ళు పాపం ఎక్కడికి వెళ్ళినా అలరి చేయరు. మొత్తం పాలరాయితోనే కట్టారండి. అసలు చాలా బాగుంది బిర్లా మందిర్. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మేము వెళ్ళేసరికి ఎప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు బిర్లా మందిర్కి. చాలా బాగుంది. మొత్తం పాలరాయి, మొత్తం అసలు సిటీ అంటే సూపర్ ఉంది. చుట్టూ లొకేషన్ చూస్తుంటే మీకే అర్థమవుతున్నట్టుంది కదా, చాలా బాగుంది. అదిగోండి చూడండి, ఇక్కడ చూడండి వాటర్ అవన్నీ ఉన్నాయి కదా. అలా తర్వాత మేము నెక్స్ట్ బోటింగ్ కూడా వెళ్ళాము. అది చెప్తా తర్వాత. బిర్లా మందిర్ చూడండి. అదిగోండి ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే బోటింగ్కి వచ్చాము. బోటింగ్ దగ్గర అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంది ఇది. చాలా బాగుంది అసలు. పిక్స్ కూడా సూపర్ వస్తున్నాయి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ చేసాం. అదిగోండి బోటింగ్కి వెళ్ళాము. అక్కడ మా బుడ్డ చూడండి డ్యాన్స్ వేస్తుంది. అది మంచిగా జంపింగ్ లాగా బాగుంది అసలు. చూడండి అలా వెళ్ళాము. మావయ్య, నేను, తాతగారు, మా పండు బాబాయ్, మా మావయ్య, మా ఆంటీ. వీడియో తీసేది ఎవరా అనుకున్నారేమో, మా అత్త. తర్వాత అలా లోపలికి వెళ్ళాము. చూడండి లోపలికి వెళ్తున్నాము. అందరు వెళ్ళిపోయారు. లాస్ట్ మా పండు బాబాయే. అలా ఫస్ట్ మళ్ళీ ఏరుకుంటున్నాం. చూడండి ఎవరికి ఏది కావాలో అది. నేను వేసుకున్నా, తీసేసాను నాకు నచ్చలేదని. మళ్ళీ ఇంకోటి కొత్తది తీసుకొని వేసుకున్నా. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అందరం. మా బెన్బాబు కొంచెం అలిగాడు. అక్కడ ఎగ్జిబిషన్లా ఉంది, దానికి తీసుకెళ్ళేదని కొంచెం అలిగాడు. మా అన్నయ్య అదిగోండి అక్కడికి అది తీసుకెళ్ళలేదని అలిగాడు. మా మావయ్య అదిగోండి కోపం. మా మావయ్య కొంచెం ఎక్కువగా అరుస్తూ ఉంటాడు, కానీ పట్టించుకోము. చాలా బాగుంది. మళ్ళీ అక్కడే ఆ చెట్టుల కింద మనది పిక్చర్ వేస్తున్నారు. చాలా బాగుంది. చార్మినార్ బుడ్డది మాత్రం చాలా ఎంజాయ్ చేసిద్ది. వాళ్ళ అన్నయ్య కొంచెం కాకపోతే కొంచెమైనా అలుగుతాడు, కానీ మా బుడ్డది అలా ఏం ఉండదు. అలా బోటింగ్ మాత్రం సూపర్ ఉంది. ఫ్యామిలీ బోటింగ్ ఎక్కాము. ఫ్యామిలీ బోట్ ఎక్కాము. మా పండుగ బాయ్ అసలు సిగ్గుపడతాడు. బుడ్డ పిల్లలు కూడా అసలు భలే ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ.
చార్మినార్ ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అక్కడి నుంచి. అసలు నైట్ అయితే ఇంకా చాలా బాగుండిద్ది. అంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నైటే వెళ్ళాలి.